ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? మైనస్ అవుతుంది. ఎందుకంటే అది ఆ ప్రయత్నాలు అన్నీ చేసింది బీజేపీ కదా. సింగరేణి కోల్ మైన్ ఏరియాలో లేదు, వాళ్ళకేం లేదు, వాళ్ళు వచ్చే అవకాశం కూడా లేదు. ఇప్పుడు సరికొత్తగా రేషన్ కార్డుల అంశం కూడా కనిపిస్తుంది. రేషన్ కార్డుల అంశం అనేది ఇప్పుడు వైట్ రేషన్ కార్డులు పెరుగుతాయా తగ్గుతాయా? గతంలో ఉన్నటువంటి రేషన్ కార్డులకి 6 గ్యారంటీ స్కీములు అమలు కావు, సరికొత్తగా తీసుకుంటేనే అమలు అవుతాయి, ఇవన్నీ వినిపిస్తున్నాయి కదా. 9.5 ఏళ్ళ నుంచి రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ముందు రేషన్ కార్డ్స్ ఇవ్వాలి. ఇవ్వకుండా వైట్ రేషన్ కార్డ్స్కే దీన్ని పరిమితం చేస్తాం 6 గ్యారంటీలు అన్నప్పుడు ఇప్పుడు చాలామంది వెయిట్ చేస్తున్నారు 9.5 ఏళ్ళ నుంచి, వాళ్ళకు నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వము ప్రజల మనోభావాలను దెబ్బతీయొద్దు అనుకుంటే వాళ్ళందరికీ రేషన్ కార్డ్స్ ఇవ్వాలి, ఎలిజిబుల్ వాళ్ళందరికీ ఒక డ్రైవ్ స్టార్ట్ చేయాలి. ఇవాళ ప్రభుత్వాన్ని గద్దెదించడంలో, గత ప్రభుత్వాన్ని గద్దెదించడంలో ఇది కూడా ఒక ముఖ్యమైన అంశం రేషన్ కార్డులది. కాబట్టి ఆ ఇష్యూని రిజాల్వ్ చేసినాక ఈ లిమిటేషన్ పెట్టవచ్చు. వాళ్ళకు ఇవ్వకుండానే మేము మీకు ఇవ్వము, మీకు రేషన్ కార్డు లేదు అంటే రేషన్ కార్డు మేము ఎప్పుడో అప్లై చేసినాము, ఇవ్వకపోవడం మీ తప్పది, దానికి మమ్మల్ని ఎట్లా బలి చేస్తారని వాళ్ళు అడుగుతారు. కాబట్టి ఇది ఒక నెగటివ్ మూవ్. అది రేవంత్ రెడ్డి గారు ముందు రేషన్ కార్డులు ఇచ్చి తర్వాత వైట్ కార్డులది కావాలంటే ఆయన ప్రక్షాళన చేయొచ్చు. సర్వే చేసి 94 లక్షల కార్డ్స్ ఉన్నాయని కేసీఆర్ గారు అసెంబ్లీలో పదే చెప్పారు. బట్ మనకున్న జనాభాకు అంటే 1,10,00,000 ఇండ్లు ఉంటే 94 లక్షల మందికి వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. 3/4 కంటే చాలా ఎక్కువ, 5/4 దాదాపు. కాబట్టి అది డబల్ కార్డ్స్ ఉన్నాయా, లేకుంటే అర్హులు కాని వాళ్ళకు కూడా కార్డ్స్ ఇచ్చారా, ఇది ఫస్ట్ సర్వే చేయాలి. సర్వే చేసే క్రమంలోనే ఎవరికి జెన్యున్గా రావాల్సిన అవసరం ఉంది అది కూడా డిసైడ్ చేసి అవసరమైతే 1-2 నెలలు టైం తీసుకొని అయినా ఈ కార్డ్స్ ఇష్యూ చేయాలి. అది ఇమ్మీడియట్ డిమాండ్ ప్రజల నుంచి. అది చేసినాక ఆ స్కీమ్స్ అన్నీ కూడా వైట్ రేషన్ కార్డు హోల్డర్స్కి అని పెట్టవచ్చు. బట్ అది చేయకుండా ఇది చేయడం అనేది చాలామంది నష్టపోతారు. సో కొత్త ప్రభుత్వం మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటారా? ఆల్రెడీ స్టార్ట్ అయింది కొత్త ప్రభుత్వం మీద ఎఫెక్ట్, రేషన్ కార్డుల ఎఫెక్ట్ అని ఈ రైతు బంధు కూడా. అప్పుడంటే ఎలక్షన్ కమిషన్ ఆపింది, ఇప్పుడు ఎవరు ఆపిన్లు? 6వ తారీఖు తర్వాత ఇవ్వచ్చని ఎలక్షన్ కమిషనే చెప్పింది. ఇప్పుడు 20 రోజులైనా కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఇవి ఇవ్వలేదు రైతు బంధు అని అంటే ఇది ప్రభుత్వానికి ఒక మైనస్ కదా. ఇంకా ఎక్కువ కాలం ప్రొలాంగ్ చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఒక నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అది. సో ఇప్పుడు వైట్ రేషన్ కార్డులకి సంబంధించి చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం పాత్ర ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది అందులో? అంటే వాళ్ళు సబ్సిడీ దీనికి సంబంధించిన విషయాలలో వాళ్ళ రోల్ కొంత ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలన్నిటికీ కూడా వైట్ రేషన్ కార్డే ఎలిజిబిలిటీ క్రైటీరియాగా తీసుకుంటారు. కాబట్టి ఆర్థికంగా కొంత ఉంటుంది, వాళ్ళు ప్రతి పథకంలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటుంది కదా, 70-30, 60-40 ఇట్లుంటుంది, 50-50. కాబట్టి ఈ కార్డ్స్ పెరిగినప్పుడు వాళ్ళు కూడా దాని కాంపోనెంట్ పెంచాల్సి వస్తుంది, అది ఉంటుంది. రెండవది కార్డ్స్ ఇష్యూ చేసే విషయంలో అయితే వాళ్ళదేముండదు, అది మనకు పూర్తిగా స్టేట్ గవర్నమెంట్ బాధ్యత. అది ఆ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసే క్రమంలో వైట్ రేషన్ కార్డ్స్ పెరిగినప్పుడు వాళ్ళు మనకి ఇచ్చే బడ్జెట్ కాంపోనెంట్ కూడా పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు 6 గ్యారంటీ స్కీములకు సంబంధించి ఆల్రెడీ కలెక్టర్లు, ఎస్పీలతో వీళ్ళందరితో చర్చలు జరిగాయి. దాన్ని ఎలా అమలు చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి రెస్పాన్సిబిలిటీ అంతా వాళ్ళకే ఇచ్చారు, ఆ రోల్ అంతా వాళ్ళే ప్లే చేయాలి. గ్రామ సభల్లో ఈ 6 గ్యారంటీ స్కీములకు సంబంధించిన చర్చ అనేది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ఇది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఈ ప్రజల వద్ద పాలన అనేది ఒకటి ఆయన తీసుకెళ్లారు. అది కొంత సక్సెస్ అయింది. అంటే ప్రతి అధికారుల దగ్గరికి ప్రజలు తిరిగే బదులు ప్రజల దగ్గరికి అధికారులు పోవడం అనేది ఆ రోజు ఒక విప్లవాత్మకమైన చర్య. ఇటువంటి చేపట్టడం వల్లనే ఆయన 99లో మళ్ళీ అధికారంలోకి రాగలిగాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే బాటలో ప్రజల వద్ద పాలన తీసుకుపోవడానికి ప్రజాపాలన అన్నారు. అక్కడ ప్రజల వద్ద పాలన ఉన్నది, ఇక్కడ ప్రజాపాలన. అప్పుడు జన్మభూమి అనే స్కీమ్ కూడా ఒకటి అడిషనల్గా ఉండేది. అది ప్రజాపాలన అనేది మంచిదే. అది అక్కడ ప్రజల దగ్గర విజ్ఞప్తులు తీసుకోవడం వల్ల ఇక్కడ ప్రజావానికి వచ్చే విజ్ఞప్తులు తగ్గుతాయి. ఇది ఇక్కడ 2 days పెట్టారు కదా ఇదివరకు ఉన్న ప్రగతి భవన్లో, ఇవి తగ్గుతాయి. ఎందుకంటే అక్కడే ఇస్తారు అధికారులకు, ఇచ్చినప్పుడు అక్కడ రిజాల్వ్ చేయాల్సి వస్తుంది. ఎక్కువగా ఈ ల్యాండ్ ఇష్యూస్, తర్వాత రేషన్ కార్డుల ఇష్యూస్, తర్వాత పెన్షన్లో ఏమైందంటే టీఆర్ఎస్ ప్రభుత్వము ఇంట్లో ఒక్కరికే పెన్షన్ వర్తిస్తుంది, ఇంట్లో ఉద్యోగం ఉంటే పెన్షన్ ఉండదు,
స్లాబ్ వేసుకొని ఉన్న వాళ్ళకి ఇట్లా వాళ్ళకి ఇది వర్తించదు, ఇట్లాంటి కండిషన్స్ ఉన్నాయి. ఇవే వస్తాయి దరఖాస్తులు. మా కొడుకు ఉద్యోగం చేస్తాడు కానీ మమ్మల్ని చూడట్లేదు, తర్వాత మాకు భూమి ఉంది దరఖాస్తు పెడితే అది చేయట్లేదు, మాకు లావణి పట్టా ఉంది అమ్ముకోవడానికి మాకు అవకాశం లేదు, లేకపోతే అన్యాక్రాంతమైంది, ఇవి వస్తాయి. మంచిది అది. ప్రజల విజ్ఞప్తులు వినడం అనేది ఎంతో కొంత 10% 20% పరిష్కారం అవుతుంది కదా. అక్కడిదక్కడ పరిష్కారం చేయగలిగినవి కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి ఆ మూవ్ అయితే మంచిదే. అది కంటిన్యూ చేయాలి. అది కేవలం పార్లమెంట్ ఎలక్షన్ల వరకే కాకుండా ఈ 5 ఏళ్ళు కూడా ప్రజాపాలన అనేది జరగాలి. కనీసం వారానికి ఒక్కరోజు, నెలకు ఒక్కరోజు అధికారులందరూ కూడా ప్రతి గ్రామ సభ దగ్గరికి వెళ్ళడం అనేది అవసరం. సో ఇప్పుడు 6 గ్యారంటీ స్కీముల్లో భాగంగా ఫ్రీ బస్ జర్నీ అనేదాన్ని ఫస్ట్ ప్రవేశపెట్టారు. అది హోల్ అండ్ సోల్ మొత్తం మహాలక్ష్మి కాకపోయినప్పటికీ అందులో ఉన్నటువంటి కొన్ని సబ్ కేటగిరీలుగా అది ప్రజల్లో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకుంటున్నారు? అంటే కండిషన్స్ కనుక పెట్టినట్టయితే ప్రజలు దాన్ని తప్పబడతారు. అంటే ఇప్పుడు వైట్ రేషన్ కార్డు వాళ్ళే ఆ బస్సుల్లో ప్రయాణం చేయాలి అని అన్నాడు అనుకోండి, మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే ఆటో డ్రైవర్లు వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఇప్పుడు 20% ఆక్యుపెన్సీ రేట్ పెరిగింది అని సజ్జనార్ గారు చెప్పారు. 20% పెరిగిందంటే ఆ మేరకు ఆటో వాళ్ళకు తగ్గింది, ఎఫెక్ట్ పడుతున్నది. కాబట్టి ఇది వాళ్ళ మీద ప్రతికూల ప్రభావం ఉంది. కాబట్టి వాళ్ళకు ఏదైనా సబ్సిడైజ్ చేయాలి, వాళ్ళు నష్టపోతున్నారు. కాబట్టి ఆటో వాళ్ళకి ఇంతకుముందే టీఆర్ఎస్ ప్రభుత్వమే ఎలక్షన్ల కంటే ముందు వాళ్ళకు ఆ ఫిట్మెంట్ ఛార్జెస్ తర్వాత ఇవన్నీ తీసేశారు, ట్యాక్సులు కూడా తీసేశారు. వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళని సాటిస్ఫై చేయగలుగుతాము అనేది వాళ్ళ యూనియన్ వాళ్ళని పిలిచి మాట్లాడుకోవాలి. ఆరోగ్య బీమా, ఇన్సూరెన్స్లు ఇవన్నీ కూడా పెడుతున్నట్టున్నారు. వాళ్ళతో భేటీ అయ్యారు కదా, వాళ్ళని మాట్లాడి వాళ్ళని శాంతింపజేయాలి. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే రోజుకి 7 కోట్లు ఆర్టీసీకి మళ్ళీ నష్టం వస్తున్నది. గతంలోనే ఆర్టీసీ నష్టాల్లో ఉంది. ఆ నష్టాలకే మనము దాదాపు 1000 కోట్ల పైన ఇవ్వాల్సిన ఉండే. మరి బకాయిలతో పాటుగా ఈ అమౌంట్ కూడా 3000 కోట్లు సంవత్సరానికి అవుతుంది. ఈ అమౌంట్ కూడా వాళ్ళకి సబ్సిడైజ్ చేయాలి, ఆర్టీసీకి ఇవ్వాలి. ఇది ఒక పెద్ద ఛాలెంజ్. మళ్ళీ అందులో సబ్ క్లాజులు పెట్టి వీళ్ళు ఎక్కడానికి లేదు, వాళ్ళు ఎక్కొచ్చు అని ఇట్లా పెట్టడం వల్ల ప్రజల్లో దానివల్ల మళ్ళీ చెడ్డ పేరు స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మెంటల్గా మాత్రం ఫైనాన్స్ కోసం ప్రిపేర్ కావాలి 3000 కోట్లు ఇవ్వడానికి. ఇప్పుడు ఎందుకంటే అది అమల్లోకి వచ్చింది కాబట్టి వెనక్కి పోలేరు, ఇంకా అది ఇవ్వడానికి ప్రిపేర్ కావాలి గవర్నమెంట్. సో ఇప్పుడు 100 రోజుల్లో ఏం జరగబోతోంది తెలంగాణలో అంటే పార్లమెంట్ ఎలక్షన్ల నాటికి కొంత కేసీఆర్ పట్ల బీఆర్ఎస్ పట్ల సింపతి వేవ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకు, ఎలా వస్తుంది? ఎందుకంటే స్టార్టింగే గుడ్ బిగినింగ్ ఉండాలి. బట్ ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు కానీ, ఈ రైతు బంధును ఆపిన పరిస్థితి కానీ, 6 గ్యారంటీలకు ఇప్పటికి కూడా స్పష్టత రాకపోవడం కానీ, సంతకం అయితే పెట్టారు కానీ వాటికి రూల్స్ అండ్ దానికి సంబంధించిన విధి విధానాలు ఇవన్నీ కూడా రావాల్సిన అవసరం ఉన్నది. తర్వాత నష్టపోయిందని చెప్పడం అంటే ప్రజల్లో ఏమవుతుందంటే ఈ నష్టం వచ్చిందని చెప్తున్నాడు అంటే ఈయన ఇయ్యడు, ఇదంతా కూడా ఇప్పుడు తనకు తానే ఒక బ్యాడ్ సిగ్నల్స్ని పంపించాడు అసెంబ్లీ వేదికగా. అది ఆశించినట్టుగా లేదు అక్కడ ఆయన పర్ఫార్మెన్స్. ఎంతసేపు ఏంటంటే దబాయింపు, అక్బరుద్దీన్ మీద తనది పైచేయి సాధించాలని, కేటీఆర్ హరీష్ మీద కవిత మీద తనది పైచేయి సాధించాలని, జరిగిన నష్టాలకు అన్నిటికీ టీఆర్ఎస్దే బాధ్యత అన్నట్టుగా. ఎప్పుడైనా ప్రజలకు పక్షపాత ధోరణి ఉండదు. వాళ్ళు తెలుపు నలుపుగా చూస్తారు. నువ్వు ముందు సరే వీళ్ళు నష్టం చేశారు, అది చేశారు, ఇది చేశారు అని చెప్పడం బాగానే ఉంది. వాళ్ళు చేసిన మంచి పనులను కూడా చెప్పొచ్చు కదా. 4 మంచి పనులు చెప్పి 4 చెడ్డ